వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో జరిగిన ఘోర ద్రవరూప ఉక్కు లీకేజ్ ప్రమాదంపై ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నంలో పర్యటించారు. 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ అధికార కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పారిశ్రామిక ప్రమాదం జరిగి కుటుంబాలు రోడ్డున పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు సరిగ్గా లేదన్నది జగన్ ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం తరపున సొంతంగా ₹1 కూడా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఆయన లేవనెత్తిన అంశాల పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ పర్యటనలో వైఎస్ జగన్ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. నిన్న ఐటీ మంత్రి లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే తీవ్ర ఆశ్చర్యం వేసింది. అసలు లోకేష్ లాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారా? ఆయన అసలు మనిషేనా అంటూ జగన్ తన వర్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతుంటే ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితుల పట్ల కనీస మానవత్వం చూపించాల్సింది పోయి అమానవీయంగా మాట్లాడారనేది జగన్ వాదన. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు ఎలాంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నారో చెప్పమంటే సమాధానం లేదని ఆయన విమర్శించారు. కూటమి పెద్దలు ₹1.72 కోట్ల భారీ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ ఆ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం పీఎం రిలీఫ్ ఫండ్ మరియు స్టీల్ ప్లాంట్ సంస్థ పరిధిలోనని జగన్ లీగల్ లెక్కలను ప్రస్తావించారు. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తమ సొంత బడ్జెట్ నుంచి బాధితులకు ఏమి ఇచ్చిందో చెప్పాలని జగన్ నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభానికి మరియు ప్రస్తుత ప్రమాదాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉక్కు కర్మాగారంలో 28,000 మంది ఉద్యోగులు విధుల్లో ఉండేవారని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ తక్కువ కాలంలోనే ఆ సంఖ్యను ఏకంగా 16,000కు కుదించేశారని విమర్శించారు. దాదాపు 10,500 మంది రెగ్యులర్ ఉద్యోగులను, 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడమే కాకుండా మరో 1,800 మందిపై వీఆర్ఎస్ తీసుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించడం వల్లే మెయింటెనెన్స్ లోపాలు తలెత్తి ఈ ఘోర ప్రమాదం జరిగిందనేది జగన్ చెబుతున్న విశ్లేషణ. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో క్వార్టర్స్ లో ఉండే కార్మికులకు యూనిట్ విద్యుత్ కేవలం 50 పైసలకే ఇచ్చేవాళ్ళమని, కానీ కూటమి వచ్చాక దాన్ని ₹8.50 పెంచి కార్మికులు క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లిపోయేలా కుట్రలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు కేంద్రం ఇచ్చే ప్యాకేజీ కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కూడా అదనపు పరిహారం అందించాలంటూ వైఎస్ జగన్ చేస్తున్న డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా బలంగా లేవనెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం అయ్యిందని ఆరోపిస్తూ తాము అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడడానికి గట్టిగా పోరాడామని జగన్ చెప్పుకొచ్చారు. తాము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వద్దంటూ 2021 ఫిబ్రవరి 6న మరియు మార్చి 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా 2 లేఖలు రాశామని గుర్తు చేస్తూ నాటి లేఖల ప్రతులను ఆయన చదివి వినిపించారు. 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. అసెంబ్లీలో సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని జగన్ పేర్కొన్నారు. మేలో 2021 మేలో
ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. 14 నెలల క్రితం ఇదే స్టీల్ ప్లాంట్లో పెంటయ్య అనే కార్మికుడు చనిపోతే నెలలోగా ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చి నేటికి ఆ ఫైల్ మాయం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్య అన్న ఎంప్లాయీ నెంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ. SMS 2లో పనిచేస్తా ఉన్నాడు, మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తా ఉన్నాడు. చనిపోయింది 1/4/2025. 1/4/2025 1 ఏప్రిల్ 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్య అన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాదు, నవీను ప్రసాదు. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినా బాధితులకు స్పాట్లోనే ₹1 పరిహారం అందించి ఆదుకున్నామని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చివరగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక డిమాండ్ జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ₹1 చొప్పున సొంత పరిహారం ప్రకటించాలని, అలాగే ప్రతి కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోతే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాబోయే రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రమాద బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి ఆ ₹1 పరిహారాన్ని తామే స్వయంగా అందించి ఆదుకుంటామని జగన్ ఒక సంచలన ప్రకటన చేశారు. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి. మొత్తానికి వైజాగ్ లో జగన్ చేసిన ఈ పర్యటన మరియు వ్యాఖ్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం మరియు కార్మికుల పరిహారాల అంశంపై వైఎస్ఆర్సీపీ తరపున ఒక బలమైన రాజకీయ కౌంటర్ నెరేటివ్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 పరిహారం ఇవ్వాలంటూ వైఎస్ జగన్ చేసిన ఈ ఆరోపణలు మరియు డిమాండ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ watching Kyathi Connects.